జై దుర్గా భవాని. ఇంద్రకిలాద్రి అమ్మవారి దసరా శరన్నవరాత్రులు విజయవాడకే ఒక తలమాణిక్యం లాంటిదండి. అసలు విజయవాడ అంటేనే అమ్మవారు, అమ్మవారు అంటేనే విజయవాడ. విజయవాడలో అతిపెద్ద కార్యక్రమం ఏదైనా జరుగుతుందంటే కనుక అది ఒకటండి, అది దసరా కార్యక్రమం. దసరా అనేది విజయవాడలో ఎలా ఉంటుందంటే వీధి వీధిలా వాడవాడలా అమ్మవారిని నిలబెట్టి అమ్మవారికి కుంకుమ పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆశ్వయుజ మాసం అనేది యమద్రంష్ట బయటకు వస్తుంది అంటారు, కోర. దానివల్ల ఏంటంటే మృత్యు భయం అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో మన ఋషులు ఏం చేశారంటే అమ్మవారిని కుంకుమ పూజతో చేయడం వలన అమ్మవారు శాంతించి ఆ మృత్యు భయం అనేది ప్రజలందరికీ తీసేయడం కోసం ఈ దసరా నవరాత్రులు అనేది ఋషులు మనకి పెట్టారండి. అంతేకాదు ఋషులు మనకి ఏమి చెప్పినా కూడా అది మనకి తెలియక అది మూఢాచారం అనుకుంటాం, కానీ ఋషులు వేదంలో ఉన్నవి అన్నీ కూడా మనం చేయడం వల్ల మనకి తెలిసినా తెలియకపోయినా మనకి శ్రేయస్కరంగానే ఉంటాయి. ఋషివాక్యం అనేది, వేదవాక్యం అనేది చాలా ముఖ్యమైనవండి. అవన్నీ పాటించడం, ఇటువంటి పూజలు అన్నీ పాటించడం, ధర్మ మార్గంలో నడవడం, ఇవన్నీ దేనికంటే కనుక ఒక మనిషి, ఒక వ్యక్తి ఏ విధంగా బతకాలి అన్నది తెలియజేసేదే మన వేద ప్రోక్తం అండి. దాని ప్రకారం మనం పూజలు ఇవన్నీ చేయడం వల్ల మనకి చాలా ఆరోగ్యం, అలాగే సమాజం కూడా శాంతి ఉంటుంది. ప్రతి పూజకి మనం చివరి అడిగేది ఓం శాంతి శాంతి శాంతి. ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో సుఖాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం మనందరం. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.